మీరు మీ ప్రెజెంట్ జాబ్ని మాత్రమే నమ్ముకుంటే ఫ్యూచర్లో ఫైనాన్షియల్ తిప్పలు తప్పవు. మీలో ఉన్న స్కిల్ని ఇప్పుడే పట్టుకొని దాన్ని పక్కా ప్రాక్టీస్లో పెట్టాలి. నో మ్యాటర్ అది ఏదైనా కావచ్చు. కంటెంట్ క్రియేషన్ లైక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, స్పోర్ట్స్ లైక్ క్రికెట్ ఆర్ చెస్, లేదా లెగసీగా కంటిన్యూటీతో వస్తున్న మీ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తున్న బిజినెస్ డెవలప్మెంట్స్, ఇట్లాంటి వాటి మీద మీరు పక్కా కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ కామన్గా కనెక్ట్ అయ్యే పాయింట్ వైటమిన్ ఎం, మనీ. ఈ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఎలా దెబ్బైపోతారో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా మనోళ్ళు మంత్లీ శాలరీ 10,000 అయితే లావిష్గా అప్పు చేసి 15,000 ఖర్చు పెడతారు. మీరు మీలో ఉన్న స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఇన్వెస్టింగ్స్ అండ్ ట్రేడింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేయకుంటే ఫ్యూచర్లో ఫైనాన్షియల్ సఫరింగ్ తప్పదు. వై? బికాజ్ మన ఇండియన్ ఎకానమీ ఎమర్జింగ్ ఎకానమీ విత్ హై నేచురల్ రిసోర్సెస్ అండ్ హై కన్సంప్షన్ రేట్. ఇండియాలో 90% పబ్లిక్ అటెన్షన్ ఉన్న బిజినెస్ని ఏదైనా తీసుకుని స్టార్ట్అప్ కింద ప్లాన్ చేసుకోండి. డ్యూ టు హై కన్సంప్షన్ రేట్ మీ బిజినెస్ పక్కా గ్రో అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మీ జాబ్ని మాత్రమే నమ్ముకుంటే బోన్లో ఉన్న సింహం లెక్క తయారవుతారు. దానికి టైం టు టైం ఫుడ్ ఫీడింగ్ జరుగుతుంది. సో అది వెంటాడి వేటాడే స్వభావాన్ని కోల్పోద్ది. మీకు కూడా అంతే. జాబ్ అనే ముసుగులో మీకు ఏసీ కూర్చోపెట్టి ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తారు. సో మీలో ఉన్న ఇన్నర్ స్కిల్ని పోగొట్టుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్, ఇట్స్ మనీ అగైన్, మైండ్ గేమ్. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్.